హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్రువ్ రుచులు. ఈరోజు మనం వైరల్ గ్రీన్ మ్యాంగో టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే రోటి పచ్చళ్ళ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఇది చేసుకోవడం చాలా సింపుల్. ఉప్పుగా, కారం కారంగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది అనుకున్నప్పుడు అందులోకి మనం ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద మ్యాంగో తీసుకున్నానండి. వాటిని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మనం గ్రీన్ మ్యాంగోస్ అంటే పచ్చి మామిడికాయలనే వాడుకోవాలి. అలాగే ఒక మామిడికాయకి నేను 20 దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఒక 4-5 రెడ్ టొమాటోస్ని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని అందులో వేసుకొని మూత పెట్టుకోండి. ఇదంతా మనకి బాగా మగ్గిపోవాలి. మధ్య మధ్యలో ఒకసారి తీసి చూసుకోండి. మనకి బాగా మగ్గిపోయాయని ఎలా తెలుస్తాయంటే ఇలా టొమాటో స్కిన్ ఈజీగా ఊడిపోయి వచ్చేస్తుంది మనం ఇలా తీయగానే. చూస్తున్నారు కదా వీడియోలో, నేను ఇలా స్కిన్ ఇలా పైన పీల్ చేయగానే వచ్చేస్తుంది. అంటే టొమాటోస్, మ్యాంగోస్ అన్నీ బాగా కుక్ అయిపోయినాయి. ఇంకొక 2 మినిట్స్ అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వాటర్ కూడా అంతా ఎవాపరేట్ అయిపోతుంది. మ్యాంగో చూసారు కదా, ఇలా తిప్పి మనం స్కిన్ వేసుకోకూడదండి. లోపల పల్పు ఉంటుంది కదా, అంతవరకు మనం తీసుకొని బ్లెండర్లో వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, టొమాటోలు, మనం ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి అవి కూడా వేసుకోండి. సరిపడా ఉప్పు, కారం. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. మీకు మెత్తగా పేస్ట్లా కావాలనుకుంటే కనుక అలా ఇంకెక్కువసేపు బ్లెండ్ చేసుకోండి. నేను ఇక్కడ మరీ పేస్ట్లా చేసుకోవట్లేదు, కోర్స్లా ఉంచుకుంటున్నాను కాబట్టి ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉంటుంది. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాదు, చపాతీలోకి, పూరీలోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా కొత్తగా కాంబినేషన్ ట్రై చేయొచ్చు. మనకి మామిడికాయలోని పులుపు, పచ్చిమిరపకాయల్లోని కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, భలే కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ ఇప్పుడు ఇంటర్నెట్లో బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching. Bye bye.